చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఆనందించే విధంగా ఈ సినిమా అయితే ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సంక్రాంతికి ప్రతి ఇంట్లో పిండి వంటలు ఎంత సహజమో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన శంకర వరప్రసాద్ గారి మూవీ చూసి ఆనందించే విధంగా ఈ సినిమానైతే ఒక పూర్తి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమానైతే అనిల్ రావిపూడి తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ దెబ్బతో అనిల్ రావిపూడి ఇక సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా వస్తే ఖచ్చితంగా హిట్ అని మరొకసారి అనిల్ రావిపూడి కూడా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇక మన చిరంజీవి గారి విషయానికి వస్తే మాత్రం ఆయనని ఇక మళ్ళీ ఇటువంటి సినిమా మనకి కంబ్యాక్ అయిన తర్వాత అంటే ఖైదీ నెంబర్ 150 నుంచి గారిని ఏ సినిమాలో కూడా మనమైతే చూడలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ మనందరికీ తెలిసిందే. ఇక ఆయన కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చూడాలి నా సామి రంగా. అసలు ఆయన కామెడీ టైమింగ్ని అనిల్ రావిపూడి పర్ఫెక్ట్గా పట్టుకోగలిగారు. ఆయన నుంచి అవి రాబట్టుకోగలిగాడు. ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలు సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ కామెడీ టైమింగ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.